హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏపీ రాజకీయాల గురించి తెలుసుకున్నట్లయితే ఇప్పటికే పార్టీకి మధ్య చాలా పోటీలు జరుగుతున్నాయి. ఇప్పుడు చడి చప్పుడు లేకుండా ఒక కొత్త పార్టీ వచ్చిందనమాట. సో పార్టీ పేరు వచ్చేసి తెలుగు పార్టీ అనేసి పెట్టారు. సో అది కూడా తెలుగు భాషా సంస్కృతిని కాపాడడానికి అంటూ మొదలు పెట్టారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. దాని గురించి మీరు ఏమంటారు? చాలా మంచి ప్రయత్నం అనుకున్నాం. ఏమైపోయిందంటే ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇంట్లో ఎవరు తెలుగు మాట్లాడరు. తెలుగులో మాట్లాడితే అర్థం కాదు పిల్లలకి. వాళ్ళ కోసం ఇంగ్లీషు మాట్లాడుకోవాలి. తర్వాత ఏమో వాళ్ళకి ఏదైనా కొంచెం తెలుగు పదాలు తెలియాలంటే తర్వాత వాళ్ళ పిల్లలు చెప్పలేరు కదా. వాట్స్ ఈజ్ ఆస్కింగ్ అంటారు. వాట్స్ ఈజ్ ఆస్కింగ్ అంటే ఏమిటి? నువ్వు నేర్చుకుంటే కదా చెప్పడానికి. తర్వాత అదొక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్ బుక్ చేతిలో ఉండాలి. తర్వాత ఏమో ఇంగ్లీష్ సినిమాలో భాష అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఆ సినిమా చూడాలి. తర్వాత ఏంటంటే అంతవరకు తెలుగు మాట్లాడుకుంటారు. ఎవరైనా కొంచెం హైఫై పీపుల్ వచ్చినట్టయితే ఇంగ్లీష్లో వచ్చి రాని ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడిస్తారు. ఇలాగా చాలా గందరగోళంగా ఉన్నాయమ్మా. చాలామంది మాట ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు తెలుగు మీడియంలో చదువుతారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. రాకుండా తెలుగు సగం ఇంగ్లీష్ సగం మాట్లాడి దాన్ని నభాస్పాలు చేసేస్తారు. కనుక దీనికి అసలు నిజంగా ఉద్యమంలా ఉండాలి, పార్టీలా ఉండాలి. పార్టీ అని పెడితే ఇది పార్టీ అంటే ఉద్యమం అని నా ఉద్దేశం అన్నమాట. తెలుగు మాట్లాడకూడదు అనే ఆ ఉద్దేశంతోనే ఎన్టీ రామారావు గారు తెలుగు భాష అధికార భాష సంఘ అధ్యక్షులుగా పెట్టారన్నమాట నారాయణ రెడ్డి గారిని. కనుక అది మరి రాను రాను ఎందుకు అలాగా అంతరించిపోతుందో, కనుమరుగైపోతుందో, దాని పట్ల ఏహ్య భావంతో ఉన్నారో నాకైతే అర్థం కావటం లేదు. అందువల్ల ఇది మాత్రం తప్పకుండా అవసరమైనటువంటి ఉద్యమం, నలుగురికి ఉపయోగపడే ఉద్యమం. తర్వాత తెలుగు మనకి ఇక్కడ కాదు, భారతీయారని ఒక భారతీయారే ఆయన సుందర తెలుగునే పాట సైతిని అని అంటాడన్నమాట. అంటే ఒక 8 భాషల్లో అన్ని భాషల్ని మామూలుగా వర్ణిస్తూ భారతీయారే సుందర అంటే తెలుగు సుందరంగా ఉంటుందని చెప్పడం మన గర్వకారణం. అలాగే కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు అన్నమాట. అలాగా మన 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 తాలూకు తెలుగు వాంగ్మయానికి చాలా విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే పోతన తాలూకు కవిత్వం ద్రాక్షాపాకంలో ముంచినట్టుగా ఉంటుందని చెప్తారు. అంటే ద్రాక్షాపాకం అంటే అంత మధురంగా ఉంటుందని చెప్పడం గనక నిజంగా జొన్నవిత్తుల గారు ప్రారంభించినట్టయితే ఆయనకి పట్టుదల ఉంది, ఏదైనా నేర్చుకోవాలని పట్టుదల ఉంది. తర్వాత ఆయన మద్రాసు వచ్చే కొత్తలో నాతో కూడా కలిసి ఉండేవాడు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నమాట. అట్లాంటి వ్యక్తి ముందు అంటే వెరీ ఎర్లీ డేస్లో నాతో మేము కలిసి ఉన్నాము, కలిసి వర్క్ చేసాం కొన్ని రోజులైనా అనే ఒక తృప్తి మనకుంటుంది. చాలా పట్టుదల గారు మనిషి ఆయన. అంటే మన తెన్నేటి హేమలత అని ఒక రచయిత్రి ఉంది, లత. ఆవిడేమో విశ్వనాథ్ గారి శిష్యురాడు. ఆవిడ దగ్గర ఈయన ఉంటుండేవాడు. తర్వాత లత గారి కొడుకు నారాయణ వీణ వాయిస్తుండేవాడు. వీళ్ళిద్దరూ కలిసి మా కాంపౌండ్లో ఒక రూమ్లో ఉండేవారు. మాకు బాగా ఆప్తులు మాట. ఆప్తులని చెప్పడం లేదు కానీ పట్టుదలగా తన తాలూకు నమ్మిన ఏ కార్యక్రమాన్నైనా నిర్విఘ్నంగా సాధించేటువంటి ఆ పట్టుదల ఆయనలో ఉంది. అది చాలా గొప్పదన్నమాట. కానీ తెలుగు భాషకి ఈరోజు ఎవరు మాట్లాడటం లేదు. అధికార భాష సంఘానికి అధ్యక్షురాలైనటువంటి
అంటే ఒక ఆత్మీయురాలు తెలుగులో సుభాషితాల్లో ఒక పద్యాన్ని చెప్పబోయి 4 లైన్లు చెప్పి ఐదో లైన్ గుర్తుకు రాక ఆగిపోయింది. అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఒక నారాయణ రెడ్డి వాళ్ళు కనీసం అంటే అట్లాంటి వారు మన జొన్న విత్తులు లాంటి వాళ్ళైనా ఉంటే వారు కొంత తెలుగు భాష మీద పట్టు ఆయన తాలూకు సాహిత్యం, ఆయన తాలూకు కవిత్వం కాకుండా గొప్ప కవిత్వాన్ని అందించినటువంటి అందరూ ఎవరో కొప్పరపు కవులు కానీ, దేవులపల్లి కానీ, వేటూరు కానీ, ఆత్రేయ కానీ వీళ్ళందరి గురించి తెలిసి ఉంటుంది. ఆ కవిత పరిమళం తెలిసి ఉంటేనే దానికి అధ్యక్ష స్థానానికి అర్హుడు అని నా ఉద్దేశం. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కనుక డెఫినెట్గా ఈ తెలుగు పార్టీ అన్నది అదే పేరైనట్లయితే పేరు మారుతుందని అనుకుంటాను. కానీ నెంబర్ 1గా ఉంటుంది. అది మనకు అవసరం. తెలుగు పార్టీ తెలుగు భాష మీద మనకి అంటే అతి ప్రాచీన భాషగా కూడా మనకి ఆ గొప్పతనం మనకి సంక్రమించింది కనుక దానికి వైభవం ఉంటుందని నా ఉద్దేశం. ఇది జగన్ ఏమో ఇంగ్లీష్ని సపోర్ట్ చేస్తుంటే ఈయనేమో తెలుగుకి సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా. జగన్ ఆపోజిట్గా ఏమన్నా వచ్చారా లేకపోతే ఈయన ఇండిపెండెంట్గా వచ్చారా అనేది ఒకటి. ఆయనకి ఈయనకి సంబంధం ఏముందమ్మా. ఆయన జగన్ ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడమన్నా చదవమన్నా అందరికీ జగన్కి ఇంట్రెస్ట్ కానీ తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. తల్లిదండ్రులు ఏమిటంటే మన మాతృభాషలో ముందు నేర్చుకోవాలి, తర్వాత ఇంగ్లీష్ ఎలాగైనా నేర్చుకుంటాడు అని ఆలోచన. అంతేగాని ఇంగ్లీషే నేర్చుకుంటే మిగతా మాటలు మర్చిపోతున్నాడు కదా. అమ్మ నాన్న ఉంది, తాత అమ్మమ్మ రాదు, అలాగే నాయనమ్మ తాతయ్య రాదు, మేనమామ రాదు, వడికా మేనమామ అంటాడు అంతే. అలాగే తనకొద్ది బావ రాదు, వై బావ అంటే నాకు బాధ అనిపిస్తుంది, నవ్వడం కాదు. ఇంత పరిస్థితుల్లో ఉన్నావా? ఇప్పుడు తాతయ్య పరిస్థితి ఏంటమ్మా, కొడుక్కి పిల్లలు అంటే అసలు కంటే వడ్డీ ముద్దు. అంటే ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు అనుకో, మీ నాన్నకి నీకంటే నీకు పుట్టిన బిడ్డల ముద్దు మాట, అసలు కంటే వడ్డీ ముద్దు. వాళ్ళు ఎత్తుకుంటాడు, వాళ్ళు ఏం చేస్తారు, తాతయ్య చెంప మీద కొట్టేస్తారు. ముద్దుగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, భుజాల మీద కూర్చుంటారు, ఎన్నో చేస్తారన్నమాట. అది దానికోసమే ముసలి వాళ్ళు ఆ ఆనందం ఉంటేనే బతుకుతారు, లేకపోతే బతకలేరు. డబ్బులు లేక చచ్చిపోవడం కాదు, ఆ ప్రేమ అభిమానం తనకు కావలసినటువంటి మానసిక ఆనందం లేక చాలామంది ఇంకెందుకు జీవితం అని ఆశ వదిలేసుకొని పోతారన్నమాట. కనుక అట్లా ఉండకూడదమ్మా. తెలుగు భాష నేర్చుకోవాలి, ఇంగ్లీషు భాష కూడా నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళు తెలివితేటలతో అవసరమైన భాషలన్నీ నేర్చుకుంటారు. అలా మనం పెంచాలి. కానీ పుట్టగానే వాట్ అంటే అలాగవుద్ది. పుట్టగానే కంప్యూటర్ మీద నేర్చుకుంటే అక్షరాలు అందంగా ఎలాగొస్తాయేమో నాకు తెలియక అడుగుతున్నాను. అంతా టచ్ పెడితే అక్షరాలు అందంగా ఎలాగొస్తాయి. మన దస్తూరి బాగా రావాలంటే మరి పలక మీదో పుస్తకం మీదో మరి ప్రాక్టీస్ చేయాలి కదా. మరి ఇవన్నీ ఆలోచించకుండా మరి తెలుగుని ఉద్ధరించడానికి ఎలా నడుము కట్టుకుంటారు మిగతా వాళ్ళు, అవన్నీ చెయ్యాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.